హలో నమస్తే, నేను మీ యాంకర్ శృతి పటేల్. మరి ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరూ కూడా చల్లగా ఉండాలి, బాగుండాలి. మరి కొత్త ఆట పాటలతో మీ యొక్క ఆనందాలతో ఈ జీవితాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరాన ఆట పాట 2026 స్పెషల్ ఎపిసోడ్తో మీ అందరినీ అలరించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మరి ముందుగా మీరు ఏం చేయాలల్లా, మరి ఆటపాట షురు అయ్యే ముందు మీ అందరికి ఎప్పటికీ ఒక ముచ్చట చెప్తుంటా కదా. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, ఇంకా కొత్తగా చెప్పాలంటే ఇక తీరిగా మీ ఫోన్లు తీసిర్రా, ఫోన్లు తీసి ఒకసారి ప్లే స్టోర్కి పోయిర్రా, పోయినాక అక్కడ WAVES వేవ్స్ అని కొడతారు మస్తు మంచులు మా వాళ్ళు. ఆ కొట్టినాకనే అక్కడ మన దూరదర్శన్ వారి OTT వేవ్స్ అని కనబడుతుంది. కనబడంగానే ఒకసారి ఒత్తిర్రా, ఆ ఒత్తంగానే గిర్ర గిర్ర తిరుగుతుంది. అగ్గో ఇంకేంది, మంచి మంచి సినిమాలు, ఆటలు, పాటలు, మంచి మంచి కార్యక్రమాలు. అరే ఒకటా రెండా మస్తు మస్తు మజా చేసుకోవచ్చు. ఇక ఎప్పటికి ఇట్లనే చూస్తూ ఉండురి మరి మా OTT వేవ్స్. నమస్తే నమస్తే ఆటపాట స్టేజు, నమస్తే జుంగలు అందరు నమస్తే అన్న, నమస్తే అన్న, నమస్తే ఆటపాట చూసేటోళ్ళందరికీ. అబ్బా మస్తు రోజులకు అవ్వగారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ముందుగాల మీ అందరికీ ఆటపాటకు స్వాగతం, గట్లనే న్యూ ఇయర్ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అక్క హ్యాపీ న్యూ ఇయర్ నీకు కూడా. హ్యాపీ న్యూ ఇయర్ ఏందో కానీ ఏంది చేయలేను గీడికి వచ్చినావు కాదు, నువ్వు ఆటపాట సురువు చేసే ముందట ఏం చెప్పినావు, స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పినావు. మరి ఇక నాగలక్ష్మి లేకపోతే గిడ స్పెషల్ ఏముంది, అంత ఉత్తదేనాయే. అందుకని చెప్పేసి స్పెషల్ గా తయారై ముద్దుగా మంచిగా తయారై వచ్చిన. ఇక చూసిన స్పెషల్ ఎపిసోడ్ అనగానే ఆయన రయ్య ఊరికి వచ్చింది. ఇక మంచిగా టిప్ టాప్ తయారయ్యి వచ్చింది పిల్ల. మరి ఇక షురూ చేద్దాము. షురూ చేసే ముందు ఇక్కడ మా యశ్పాల్ అన్న ఉన్నాడు. అన్నా ఓ అన్నా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చాలా ఉత్తేజకరంగా ఉత్సాహంగా ఉన్నారు. మహేష్ పాలన్న మంచిగా ఉన్నావా అన్న? హ్యాపీ న్యూ ఇయర్ నీకు. మంచిగా ఉన్నా, చాలా బాగున్నా చెల్లె. న్యూ ఇయర్లో మన ఆటపాట అంతరించిపోతున్నటువంటి జానపద సాహిత్యాన్ని, పాటల్ని వెలుగులోకి తీసుకొస్తున్న మన యాజమాన్యం అందరికీ, దూరదర్శన్ యాజమాన్యం గారికి కృతజ్ఞతలు మన ఆటపాట కళాకారుల తరపున. అదేవిధంగా మన వాయిద్యకారులు, మన గాయకులు, అదేవిధంగా స్క్రిప్ట్ రైటర్ గారు, డైరెక్టర్ గారికి అందరికి కూడా మన కళాకారుల తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు. వాయిద్యకారులు వచ్చారు, గాయకులు వచ్చారు, నృత్యకారులు కూడా వచ్చారు. కానీ పెబ్బలేరు మరి. అయ్యో అన్నా నీకు ఇంకా అర్థమైతలేదా? ఇవాళ నేను నాగలక్ష్మే కదా ఇలా పెబ్బలం. ఓ ఇదేదో బాగానే ఉంది మరి. ఆగో ఇదేదో మంచిగా ఉంది కదా. నువ్వులా మరి సురు చేసుకుందావా అక్క? మేమే గెలుస్తాం ఇవాళ, మేమే గెలుస్తాము. ఆడ చూసినావా ఎట్లున్నారో? అయ్యో మా వాళ్ళు అయితే మస్తు ఫైర్ మీద ఉన్నారు. ఆగండి. ఏంటి మీ ఇద్దరి మధ్యలో బాగా తీవ్రమైతుంది గొడవ? మేమే గెలుస్తామని నేను అంటున్నా. లేదన్నా మేమే గెలుస్తాం, పక్కా గెలుస్తాం మేమే. మరి పోటీ అన్న తర్వాత ఎగ్జామ్స్ ఉండాలి, పరీక్ష ఉండాలి కదా. పరీక్ష అంటే మరి మార్కులు ఉండాలి కదా. అందుకోసమనే ఎవరు బాగా వాడతారో వారికి నేను 6 నుంచి 10 వరకు మార్క్స్ చూపెడతాను. వావో పెద్ద ప్లాన్ వేసినావు అన్నో ఇయ్యాల నువ్వు అయితే. అందులో ఏ గ్రూప్ అయితే మార్క్స్ ఎక్కువ వస్తాయో ఆ గ్రూప్ విన్నర్గా ప్రకటిస్తా. చూద్దాం మరిగా. రైట్ మరి సరే అన్న. ఇక మరి ముందుగా మేము పంపిస్తా. మేము పంపిస్తా, ఎందుకంటే మేము సీజన్ 1 వాళ్ళం కదా. నేను ఫస్ట్ పంపిస్తా. లేదు మేమే. న్యాయం అంటే న్యాయం. చూసినారు ఆగండి. మళ్ళీ ఏమైందన్నా? ఇక మీరిద్దరు పొట్టేల్లాగా పోటీ పడుతుంటే నాకు కూడా ఏదో అనిపించింది. మరి మీ ఇద్దరు పోటీని పరిష్కారం చేయాలంటే ఒకటి అనుకున్నా నేను. ఏంటిదన్నా? బొమ్మ బొరుసు వేపిస్తా. వావో సరే తీగ. బొమ్మ బొరుసు వేపిస్తే అందులో ఎవరో మేమే గెలుస్తాం. దల్ల కూడా ఆవిడ గెలుస్తా అంటే ఎట్లా? ఒక ఛాన్స్ ఇస్తాను, చూద్దాం ఏమైతుందో. లేదు బొమ్మ బొరుసు వేపిస్తా. అటు నుంచి ఒక ఆయన పోతాడు ఆ రోడ్డు మీద. ఎవరాళ్ళు? వసీమని. అబ్బగా పోరాడు దిగిండా అనుకున్నా. ఇక స్పెషల్ ఎపిసోడ్ అయితే వసీం లేకపోతే ఎట్లా అనుకున్నా. వసీమని పోతాడు, ఆయన వస్తాడు మీ దగ్గరికి. దా వసీము నీ గురించే చూస్తున్నాము. వాళ్ళ పంచాయతీ పరిష్కారం చేయని ఆయన కొంచెం పోయి. ఓ తమ్మి ఓ చదురుకున్నాడు చాలా ఆడక కన్నా ఎక్కువ చదురుతాడు ఈ పోరాడైతే. రాదు ఇక్కడ మేమే కొట్టుకుంటున్నాం అంటే. తాత మంచిగున్నావా తాత? వచ్చినావా? ఏంది వచ్చినా కాదు, గద్ద కోడి పిల్లలాక ఎందుకు అట్లా కొట్లాడుతున్నారు? ఇక మేము కొట్లాడుకుంటేనే నువ్వు వస్తావట కదా, అందుకే పిలిచిన నిన్ను. అది కాదు నాగలక్ష్మి, ఇప్పుడు అంటేనేమో అని అంటారు. ఇద్దరు ఆలమోనలాక ఎందుకు కొట్లాడుతున్నారు అట్లా? నువ్వు రావాలి, నిన్ను విలువాలి అని మేమిద్దరం లొలిపెట్టి. ఇగో ఏడైనా ఒక పంచాయతీ కావాలి. ఆ పంచాయతీకి ఇలా పెద్ద మనిషివి నువ్వే. మరి ఏం చేస్తావు? పరిష్కారం ఏంటిది?
ఆల్మోగనలాక అట్లా కొట్లాడొద్దు, పిల్లి ఎలకలాక అసలే కొట్లాడొద్దు. మీ మధ్యలో నేను ఉండ కదా. వద్దు నాయనా, మా మధ్యలో నువ్వు వద్దు. అట్లా పోయి గుసప్ప ముచ్చట ఏందో చెప్పి అన్నయ్య చెప్పిండు కదా నీకు. అట్లా కొట్లాడుకుంటే సంతులు కొట్లాడుతుంటారు మంది. కొట్లాడుకున్నది గలీజుగుంటుంది, అందుకే వచ్చిన. ఏం చేస్తావు మరి ఇక చెయ్యిగా రాదిగా. ఇట్లా కొట్లాడుతారంటానే నేను వచ్చి మీకు బొమ్మ పొడిసేస్తా ఇప్పుడు. బొమ్మ పొరిసెయ్యు, నేనే గెలిచేటట్టు చూడు ఆ, మరి. సరే, ఆ? ఇంటున్నావా ముచ్చట? ఇక బొమ్మ పొరుసు కూడా ఏమో ఎత్తదట. అవ్వో మాది బొమ్మ. మాది కూడా బొమ్మనే. ఆ, నేనెందుకు ఊకుంటా? అవ్వతోడు మాది కూడా ఇట్లా తయారైంది ఈ పిల్ల. పొద్దుగాల ఇంత బుక్కటి తిన్నావా లేదా? ఆగమాగం చేస్తుంది ఇలా. మస్తుగా తినొచ్చిన. అందుకే ఓరుతుంది. ఇక మాది బొమ్మ, ఇక మీది బొడు. మాది కూడా బొమ్మనే. ఇక పిల్లతోనికి పంచాయతీ ఏంది? అవును అవు వసీము, నువ్వు నిన్న ముచ్చట అడుగుతా చెప్పు. సీజన్ 1 వాళ్ళం మేము. బొమ్మ వాడొద్దు మాకు. ఇక మాది బొమ్మ అలాది బొడుసు కానీ. సరే తీగ పోంతి, పాపం పెద్ద మనిషి చెప్తుందని వింటున్నా. కానీ ఇక చూపియ రాదుల్లా, తీయరాదు. కెమెరాకి చూపి. బొమ్మ పడ్డది, ఇక బొమ్మ పడ్డది. మాకే వచ్చింది చూసిన. అయితే నేను దేవుణ్ణి కోరుకున్న, దేవుడా పోంతి ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకి పోంతి అని చెప్పేసి అట్లా. ఇక బొమ్మ మాదే, గెలుపు మాదే. ఉన్నా అట్లుంటది. బొమ్మ మీరే, డమ్మి మీరే, అన్ని మేమే. కాదు, మీకు ఎంత చెప్పినా ఇది లేదా మీకు? మీరు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిండ్రు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. సరే సరే సరే, ఇగో ఇక ఆగండి. ఇక పోటీ షురూ చేయండి. అసలు నిజమైన పోటీ షురూ చేయండి. ముచ్చట అవుతుంది కదన్నా. సరే అన్న, ఇక ఏంది ఇక పెద్ద మనిషి వచ్చినావు కదా, ధన్యవాదాలు. ఇక పోయి కూసో. ఇక బాబో మా వసిం పిల్లగాడు వచ్చి పెద్ద పంచాయతీ తెలిసిండు. ఇక ఇంకేంది, ఇక మేము గెలిచినాం కాబట్టి మా జుంగాలని పిలుచుకోవాలి కదా. మీకు బాగా ఎరక సీజన్ 2లో అదిరిపోయి బెదిరిపోయే పాటల్ని, మంచి సేకరణ పాటలతో మీ ముందుకు వచ్చి మీ హృదయాలను అన్నీ గెలుచుకున్నాయి. మరి ఇప్పుడు కూడా ఏం పాటలు పట్టుకొచ్చి ఈరోజు చూద్దామంటే పిలుచుకోవాలి మా వాళ్ళని. ఇక ముందుగా ఎవరు పిలుచుకుందామంటే మా చిట్టి తల్లి, మా కృప ఉంది, మా రాజున్నాడు, మా రమకు ఉంది. ఓరిలా నాకే ఎవరిని విలువన్న పరేషాన్ ఉంది. మరి ముందుగా మా కృప అత్తవా, మా చిట్టి బంగారు తల్లి రావాలి మరిగా. అమ్మ చిట్టి తల్లి, బంగారు తల్లి, అసలు ఎంత చక్కగా ఉంటుంది, ముద్దు ఉంటుంది కదా పిల్ల చూస్తా అంటే. పిల్ల ఎంత ముద్దుగా ఉంటుందో పాటలు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. మరి నీ పేరు, నీ ఊరు మళ్ళీ ఒకసారి చెప్తావా, గుర్తు చేస్తావా? తప్పకుండా అక్క. చెప్పిగా. నా పేరు కృప, మాది ఎల్లారెడ్డి మండల్, జిల్లా కామారెడ్డి, గ్రామం శివాపూర్. మరి అసలే కొత్త సంవత్సరం స్పెషల్ ఉంటుంది. మరి ఈ స్పెషల్గా ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? జారు బండ కాడ జరు జారు బండ కాడ జరువాన గురిసె పిలగో జరు జారు బండ కాడ. అబ్బో మంచి హుషారైన పాట. ఇక చూసుకోర్రి, జారు జారు బండని మంచి పాట పట్టుకొచ్చింది. ఇక పోటీ ఇసురుతుంది, చూద్దాం. ఇక మరి చెల్లె మంచిగా వాడు, గట్టి పోటీ, మనమే గెలవాలి. సరేనా? షురూ చేయి. జారు బండ కాడ జరు జారు బండ కాడ జరువాన గురిసె పిలగో జరు జారు బండ కాడ. బావయ్యో బావయ్యో జరు జోరు
మా కృప వస్తే అదరగొట్టేస్తుంది. హుషారుగా మస్తు అడకొచ్చినావు, పాటనైతే సూపర్గా వాడినావు. ఇక మా పెద్ద మనిషి అడిగే ముందు అక్కడ ఉన్నారు కదా మరి మన పోటీకి వచ్చిన వాళ్ళు, ఒకసారి అడుగుదాము. ఓ షెల్లే, నాగలక్ష్మి షెల్లే, అవ్వ చెప్పవా. మరి ఎట్లా వాడింది మా కృప? కృపకేంది, కృప బంగారు తల్లి, మస్తు వాడింది కదా. ఇక మరి నువ్వు వీడికి అత్త అరుచుకుందాం ఒకసారి, అన్న చెప్తాడు ఇక ముచ్చట ఏందో. వస్తున్నావు సుశిరా అరుల్లా సప్పట్లు కొట్టారా మీరు? మరి అన్న, మరి కృపనైతే అద్భుతంగా వాడిందని మేము అనుకుంటున్నాం. మరి నీ మనసు గెలిచిందా లేదా ఒక్కసారిగా నీ మాటలు చెప్పాలి. కృప చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ. వానొచ్చి వెలిసినట్టుగా, వాకిట్లో ముగ్గులు మెరిసినట్టుగా అద్భుతంగా పాడింది. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అయితే కృపకు నేను ఇచ్చేటటువంటి మార్క్స్ 9. థ్యాంక్ యూ సార్. సూపర్ అన్న, సూపర్. కృప 9 మార్కులు వేసిండు అన్న. ఆరంభమే చాలా అద్భుతంగా ఉంది, మస్తు. దిల్కుషా చాలా అక్క. అంతే, మా చిట్టి తల్లి, బంగారు తల్లి, ఇట్లా నవ్వుకుంటా మంచి చూసినావా కృప, నేను మెచ్చుకున్నా కాబట్టి నీకు అన్న 9 మార్కులు వేసి. అబ్బో ఇంకా అయ్యాం, నేనే వాడినా ఉత్తిగానే మైక్ పట్టుకుందా అని చెప్తలేదు ఈ పిల్ల. అబ్బో కృప, ఇక నువ్వు మా ముచ్చట ఓడవదు కానీ ఇక నువ్వు పోయి కూర్చో. ఇక చూసినావు కదా మరి. మా నుంచి అయితే ఒక జుంగ వచ్చి మస్తు బాణం ఇసురువైంది కదా. మరి ఇప్పుడు నీ జుంగను పిలుచుకుంటావు మరి? మా దిక్కుకెళ్ళి కృష్ణవే నాకు వస్తుంది, ఆమె వచ్చే కంటే ముందుగా నువ్వు జర వైగుసప్ప. ఇక నేను పోతానే కదా మరి, ఆమె రావాలి. మంచిగా వాడిపించుకో, పోతాను ఇక. కృష్ణవే అక్క వచ్చేసాయి. చూసిన అరుల ఎంత చక్కగా ముద్దుగా మెల్లగా వచ్చిందో. సరే, ఏం పాట పట్టుకొచ్చినావు? కోయిలకుంట్ల 100వ నెంబర్ బీడి. అంతకు మించి యశ్పాల్ సారు జర మాకు కూడా మార్కులు మంచిగా ఇవ్వు, మా అక్క మంచిగానే వాడుతుంది కానీ. పైరవీలు ఉండవు ఈడ. సరే అక్క, పాడేస్తావా? ఓకే. పాడేసాయి. కోయిలకుంట్ల 100వ నెంబర్ బీడీలో మామ తాగన్న పోదురారా స్టేషన్లో, నువ్వు ఊగన్న పోదురారా ఇంటిలో. కోయిలకుంట్ల 100వ నెంబర్ బీడీలో మామ తాగన్న పోదురారా స్టేషన్లో, నువ్వు ఊగన్న పోదురారా ఇంటిలో. అట్ట పంచలు తెచ్చినా, అటకా మీద పెట్టినా, పచ్చి కొబ్బెర తెచ్చినా, పడకాటింట్లో కాచినా. అట్ట పంచలు తెచ్చినా, అటకా మీద పెట్టినా, పచ్చి కొబ్బెర తెచ్చినా, పడకాటింట్లో కాచినా. ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, ఒంటరిగాని ఒక్కదాన్ని. కోయిలకుంట్ల 100వ నెంబర్ బీడీలో మామ తాగన్న పోదురారా స్టేషన్లో, నువ్వు ఊగన్న పోదురారా ఇంటిలో. నల్లది నల్లది అనుకోరా, నాకు బాట్లు చేయకురా. 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 నల్లని పున్నమి వెన్నెలలోనే వెన్నెల కాయును చూడునురా. కోయిలకుంట్ల 100వ నెంబర్ బీడీలో మామ తాగన్న పోదురారా స్టేషన్లో, నువ్వు ఊగన్న పోదురారా ఇంటిలో. తాగన్న
ఏం చెప్పాలి నేను ముచ్చట? నువ్వు ఎంత బుద్ధిగా వాడినావు అక్క. సరే మరి మా యశ్పాలన్నని అడిగే కన్నా ముందు అలా అవగడ మా అక్క కూర్చుంది కదా, పోటీ నడుస్తుంది కదా ఇప్పుడు మా ఇద్దరికి. అడుగుదామా? అవక్క దా అక్క జర ఇడిదాకా. ఎందుకు రాను ఇంత మంచిగా మరి మన అక్క పాడినాక రానా? అక్క నువ్వెంత చక్కగా ఉన్నావు, నీ పాట కూడా అంతే చక్కగా ఉంది, ముద్దు ముద్దుగా పాడినావు, మస్తుగా నా గుండెనైతే గెలుచుకున్నావు. కాకపోతే ఇక మా పెద్ద మనిషిని అడుక్కోవాలి కదా ముందుగా. యశ్పాలన్న ఎట్లా అనిపించింది? పాట చాలా బాగుంది. ఎందుకంటే బావ మరదళ్ళ పాటలు జనరల్గా గ్రామాలలో ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ అద్భుతాన్ని ఆవిష్కరించింది చెల్లె. చాలా బాగా పాడినావు, థ్యాంక్ యూ సూపర్ అమ్మ. అయితే నేను ఇచ్చే మార్క్స్ నీకు 9. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సీజన్ 1 సీజన్ 2లో అద్భుతంగా పాడినటువంటి మహాగాయకులతో ఈ యొక్క ఎపిసోడ్ నడుస్తుంది కనుక మీరందరూ కూడా పోటీగా సాటిగా పాడుతున్నారు. చాలా అద్భుతంగా పాడినావు, సూపర్ అమ్మ. థ్యాంక్ యూ అన్నా. మస్తుగా పాడినావు అక్క. ఇక పోయి కూర్చుంటే మా వాళ్ళని కూడా పిలుచుకుంటే కదా నేను, సరేనా? దా అక్క మనం పోయి కూర్చుందాం. వామ్మో పోటీ అయితే మంచి గట్టిగానే ఉంది. మేమా అని మేము కొట్టుకున్నాడేమో కానీ వీళ్ళ పాటలతో మస్తు కొట్టుకుంటారు. మరి మా జుంగను పిలుచుకుంటా ఇప్పుడు. అబ్బో మా సక్కని సుక్క మా రమక్క సిద్ధంగా ఉంది. అక్క వస్తావా? రావాలి మరిగా. మరి రమక్క వచ్చిందంటే ధూమ్ ధామ్ జాతరనే అవుతుంది ఇక్కడ, గట్లుంటుంది. మరి అక్క ఒక్కసారి నీ పేరు నీ ఊరు మళ్ళీ ఒకసారి చెప్పుకో. నా పేరు కొమ్ము రమ, మాది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామం. అక్క మరి ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్లో ఈ కొత్త సంవత్సరంలో నీ కొత్త పాట ఏం పట్టుకొచ్చినావు? కట్టుర బండి కాడెడ్లా బండి. కట్టుర బండి కాడెట్లా కాడెట్లా బండి. బండి. ఇక మేము పోటీ గుత్తిగత్తున్నాం అనుకుంటున్నావా? బండి వేసుకొని వస్తాం సూడిగా. మరి అట్లా ఉంటది. ఇక అక్క బండి ఆగద్దు ఇక, సరేనా? ఆగదు. ఇక నువ్వు వాడినాక చక్కగా యశ్పాలం దగ్గరికి పోయి ఆగాలి బండి, ఓకే సరేనా? ఓకే చెల్లి. అక్క ఓ అక్క అగో మా బండి గడ పార్క్ చేసి వచ్చినాం. బండి ఒక్కటే ఉంది. ఇక మా అక్క షురూ చేస్తుంది. అక్క పోటీ గట్టికి సరేనా? మస్తు వాడాలి. కట్టుర బండి కాడెడ్లా బండి గుందర బండి జోడెడ్లా బండి. కట్టుర బండి కాడెడ్లా బండి గుందర బండి జోడెడ్లా బండి. బడియాపర పిలక రాములయ్య నీనొస్తర పిలక రాములయ్య. బడియాపర పిలక రాములయ్య నీనొస్తర పిలక రాములయ్య. మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ, మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ, సత్తి తిన్న కాడ తుత్తులాడిన కాడ, సత్తి తిన్న కాడ తుత్తులాడిన కాడ. బడి ఆపర పిలక రాములయ్య నీనొస్తర పిలక రాములయ్య. బడి ఆపర పిలక రాములయ్య నీనొస్తర పిలక రాములయ్య. చీర కట్టిన కాడ సింగులు దోపిన కాడ, చీర కట్టిన కాడ సింగులు దోపిన కాడ, పొట్టు పెట్టిన కాడ కొమలు దిద్దిన కాడ, పొట్టు పెట్టిన కాడ కొమలు దిద్దిన కాడ. హై బండి ఆపర పిలక రాములయ్య నీనొస్తర పిలక
పిల్లగా రాములయ్య మీరొస్తర పిల్లగా రాములయ్య మీరొస్తర పిల్లగా రాములయ్య హై! వావో ఓర్ నాయనా ఓర్ దేవుడా నేను చెప్పిన చదువులా మా అక్క అత్తే అసలు ధూమ్ధాం తడక ఇక స్టేజ్ ఇరుగుతుందా అన్నట్టుంటది. కాకపోతే ఇరగొట్టం, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇలా పాడనీకి, వాళ్ళ కోసం కూడా ఉంచాలి కాబట్టి ఇక మరి వాళ్ళని కూడా అడుక్కోవాలి కదా మనము, అడగాలి. ఎందుకంటే నువ్వు ఎంత చక్కగా వాడినో వాళ్ళ నోటి నుంచి కూడా ఇంటే నాకు కూడా మస్తు ముచ్చట అనిపిస్తుంది. ఇక సెల్లే మరి మా రామక్క మా చక్కని సుక్క ఎట్లా వాడింది? ఇటుండి చెప్పాలనా అడికి వచ్చి చెప్పాలనా? ఇగో కాలు గిట్లా గుంజితే గానే కూర్చొని చెప్పు, లేదు ఓపిక ఉందంటే గిడికి వచ్చి చెప్పు. ఇక మా రమక్క కోసమైనా వస్తాయి ఇడికి. అబ్బా అక్క ఎంత ముద్దుగా పాడినావు అక్క, నీ వల్ల అగో మేమంతా దుంకులాడి నాకు కూర్చున్న కాడనే. అవు మరి రమక్క ఉంటది మస్తుగా పాడినావు పాట. థ్యాంక్ యూ చెల్లి. మరి యశ్వాల్ అన్న చెప్పే రమక్క పాట ఎట్లుంది మరి? దుమ్ములో బండి పోతుంటే బండి కనపడలే. వారేవా గుట్టలు, చెట్లు, పుట్టలు, వాగులు, వంకలు, వర్రెలు దూకు కూడా పోతుంది బండి. అట్లా పోతున్న బండి పాటకు అవో మా దేవుడు మా యశ్వాల్ అన్న నిజంగా పాటకి ప్రాణం పోసినావు. ఇక నీకు మా అన్న ప్రాణం పోసిండు ఇప్పుడు మార్కులు ఇచ్చి. నిజంగా మస్తు పాటలు, మంచి గొంతు. అక్క ఎప్పటికి ఇట్లనే ముందుకు రావాలి, సరేనా? ఎవరిని పిలుద్దును ఏం కథ, ఇద్దరికిద్దరు మంచిగా పోటీ ఇచ్చేటోళ్ళే మా జుంగలు. మా సుజాత అక్కని పిలుస్తున్నా, మా సుమలత అక్కని పిలుస్తున్నా. ఇక నా కలరు చీర కట్టుకొని వచ్చింది కాబట్టి మా సుమలత అక్కని పిలుచుకుందామా? అక్క వస్తావా? అక్క ఎట్లున్నావు అక్క? సూపర్ ఉన్నా. ముందుగాల నీకైతే హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. మరి ఏం పాట పట్టుకొని వచ్చినావు? వంక వంక జీడి వంక. పాడు. అయ్యో జరసేపు పాడితే ఏమి పాడవు, ఇప్పుడు పాడవు, సౌండ్ మీద పాడతావు కదా? సౌండ్ మీద వాడతా. సరేనా మరి పాడతావా మంచిగా? తప్పకుండా. గాలకి చెప్పు. తప్పకుండా. చూడురి సూర్నికే కూర్చున్నాము. అబ్బాయి అయితే చక్కగా తయారై వచ్చింది. ఇక పోటీ ఎట్లిస్తుందో చూస్తేనే తెలుస్తుంది. అట్లనే వింటాం కూడా, సరేనా? మా అక్క ఎంత చక్కగా ఉందో పాట కూడా అంత చక్కగా పాడుతుంది అక్క. సరే మరి చూద్దాం ఇక. వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక. వంక వంక జీడి వంక చింతకాయ కొంకి వంక. ఈతకాయ 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 బుట్ల మీదరో నా మోహన రంగా. ఈతకాయ బుట్ల మీదరో ఈతకాయ బుట్ల మీదరో నా మోహన రంగా. ఈతకాయ బుట్ల మీదరో. అంచురాన కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిసే. అంచురాన కోడి కూసే కోడి కూతకు పొద్దు పొడిసే. మోతియాల 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 వాన కురిసేరో నా మోహన రంగా. పగడాల పరుపు పరిసేరో మోతియాల వాన కురిసేరో నా మోహన రంగా. పగడాల పరుపు పరిసేరో.
అని అంటే గింత ముద్దుగా తయారైనాక ఎందుకు రాడు? వస్తాడా? ఆయన వస్తాడు కానీ ఈమెను పిలుచుకుందాం అక్క జర ఈడి దగ్గర. ఇక మనిషి వస్తాడో రాడో కానీ ఇక నేనైతే వస్తా. మరి షెల్లే మస్తు ముద్దుగా ముచ్చటగా ఉంది నీ పాట. ఇక ఇన్నిసార్లు రా రా అంటే రాకుండా ఉంటారా? వచ్చేస్తారు, గమ్మతుంది. ఇక రాకున్నా కూడా ఈ టీవీ కాడ కూర్చొనే ఉంటాడు, కూర్చొని ఈ పాట వింటాడు, ఖచ్చితంగా మెచ్చుతాడు, వస్తాడు. సరేనా? సరే. ఇక నువ్వు మస్తు వాడినావు, ఇంకేం చెప్పాలి? ఇక పోటీ గట్టిగానే నడుస్తుంది కదా. గట్లనే ఉంటది. యశ్పాలన్నా ఎట్లా అనిపించింది మా పాట? సుమలతక్క చూసినావా? ఆదిలాబాద్ ముద్దు బిడ్డనా ఏంది అసలు, ఎట్లా అనిపించుకుంది? చాలా బ్రహ్మాండంగా పాడింది, మంచి పాట. ఇది తెలంగాణలో కూడా బాగా పాపులర్ అయినటువంటి పాటే. చాలా వర్ణనాతీతమైన పాట. ఇందులో చాలా గమకాలతో కూడుకున్నటువంటి పాట. ఇది మంచిగా పాడింది, సూపర్ అమ్మ. నీకు ఇచ్చేటటువంటిది మార్క్స్. అబ్బో అన్న జల్లియరా అదే అన్న మస్తు లెంకుతున్నావంటే మరి 10 దాటిపోయి ఇస్తావో ఏమో, నాకైతే ఏం అర్థమైతలే. 9. థ్యాంక్ యూ అన్న. చెల్లె మంచి మార్కులు తెచ్చుకున్నావు. థ్యాంక్ యూ. నిజంగా ఇయ్యాలనే కొత్త సంవత్సరం అన్నట్టుగా మన ఆటల పోటీ, మస్తు పాటల పోటీ జరుగుతుంది. మరి ఇలా వీళ్ళు పాటలు పాడుతా అంటే ఏమైనా తక్కువ ఉందా? కొత్త సంవత్సరం సంబురాలు ఇవాళ ఆట పాటల షురు అయినాయి. మా టీవీల ముందు అందరు కూర్చున్నారు, అలా తెలిసే ఉంటది. ఇక మరి ఏంటిది పిలుచుకోమన్నా వద్దా? నన్ను పొమ్మంటున్నావు అంతే కదా. ఇక పోయి కూర్చోరాదవ్వా. ఇక వచ్చి మైక్ పట్టుకొని ఒకటే ఊరుతుంది పిల్ల. ఇక పిలుచుకోవాలి కదా. మరి ఇందాకనైతే మా కృప వాడింది, మరి అమ్మక్క వాడింది. ఇద్దరు ముద్దుగుమ్మలు అయితే వాడిర్రు. మరి ఇప్పుడు ఆ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో ఒక చక్కని చంద్రుడు కూర్చున్నాడు. ఆ చంద్రుడు ఎవరో కాదు, మా పాటల రాజు. రాజు వచ్చేసాయిగా. రాజు ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నావు, చూస్తేనే తెలుస్తుంది. అసలు నేను ఇంకా మస్తున్నా. అసలే కొత్త సంవత్సరం గురించి కాబట్టి ఇంకా జోరుదారుగా ఉన్నా నేను. మరి ఒక్కసారి నీ పేరు, నీ ఊరు చెప్పేసుకో. నా పేరు రాజు యాదవ్, తిప్పడంపల్లి గ్రామము, వనపర్తి జిల్లా, ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? మామరా కొండాల మామా మామిడి పువ్వంటి దాన్ని. ఇక మా రాజుతో గీద పాటల రారాజు అని పేరు పెట్టుకుంటే ముచ్చట అడిగినా కూడా పాటనే వాడతాడు. ఏం పాట అంటే ఒక ముక్క చెప్పక మళ్ళీ పాటనే షురూ చేసిండు. ఆ పాట మొత్తం షురూ కావాలంటే నేను పోయి కూర్చోవాలి. మంచిగా వాడు. మామరా కొండాల మామా మామిడి పువ్వంటి దాన్ని. మామరా కొండాల మామా మామిడి పువ్వంటి దాన్ని. నాయమాడి నన్ని చేస్తివిరా కొండాల మామ, బాయమెవరు బంతమే తన్నా. నాయమాడి నన్ని చేస్తివిరా కొండాల మామ, బాయమెవరు బంతమే తన్నా. నల్ల కోడికి పిల్లలందం, నెమిలికి రొండికెలందం. నల్ల కోడికి పిల్లలందం, నెమిలికి రొండికెలందం. గద్దువాలాయాడి దాన్నీరా కొండాల మామ, ఎడమ చేతికి గాజులందమురా. గద్దువాలాయాడి దాన్నీరా కొండాల మామ, ఎడమ చేతికి గాజులందమురా. రామసిలుకకు ముక్కు అందం, కోయిలమ్మకు పాటలందం. రామసిలుకకు ముక్కు అందం, కోయిలమ్మకు పాటలందం. రాగాలే పలుకరావేరా కొండాల మామ, రానివాసం ఏలరావేరా. రాగాలే పలుకరావేరా కొండాల మామ, రానివాసం ఏలరావేరా. మామరా కొండాల మామ, మావరా కొండాల మామ, మావరా కొండాల మామ, మామిడి
నన్ని చేస్తివిరా కొండాల మామ బాయమెవరు పంతమే తన్నా నాయమాడి నన్ని చేస్తివిరా కొండాల మామ బాయమెవరు పంతమే తన్నా మామర కొండాల మామ మావర కొండాల మామ మావర కొండాల మామ మావర కొండాల మామ మావరా నిజంగా ఎంత చక్కగా నీ గొంతు ఏంటే వేరే ఈ లోకానికి పోయి మళ్ళీ ఇంకా కష్టం మేము అంత చక్కగా ఉంటుంది. ఇక్కడ మా షెల్ ఉంది కదా, మా షెల్లని పిలుచుకుందాము. మరి నాగలక్ష్మి అయితే నేను ఆడికి వచ్చే ముంగట ఒక ముచ్చడి చెప్దాం అనుకుంటున్నా. చెప్పు షెల్లే. తేనె చెవులో పోసుకుంటే తీయగుండదు, నోట్లో పోసుకుంటే అది నోట్లో పోసుకుంటే, కానీ ఇక్కడ ఆట పాటల తేనె అంటే ఏంటి పాట, దాని అర్థం అది. అందుకే ఈ ముచ్చట మీకు తెలవాలనే ఈ పని చేసిన చూసిన అరులా. ఇక ఈ పిల్లతో నాగన్న నీ రాజన్న ముద్దుగా వాడినావు పాట యశ్పాలో నన్ను మా అక్క అడుగుతుంది. అన్న మరి పాటల రాజు మా రాజు పాట ఎలా రాజు అంటే పాటకే రాజు అవన్నా, కానీ చాలా బ్రహ్మాండంగా వాడిన పాట. ఇప్పుడు అసలు ఎపిసోడ్లలో విపరీతంగా నువ్వా నేనన్నట్టు పాడుతుంటారు కదా, దుమ్ము దులిపే పాటలు వస్తున్నాయి. దాన్ని కూడా చూసుకోవాలి కొంచెం. రాజు కూడా చాలా బాగా వాడిండు. అయినా కూడా మీ టీంకు 8 రాజుకు. సరే అన్న, థ్యాంక్ యూ సార్. ఓకే. అంటే ఇట్లా ఇప్పుడు పోటీలో చాలా కాంపిటీషన్లు ఉన్నప్పుడు కొంచెం రౌద్రంగా ఉండేటటువంటి పాటలు, ఉరుకుడు తీసే పాటలు పాడితే కొంచెం మన ప్రేక్షకులు కూడా అంతది. మరి ఓకేనా? సరే సరే ఓకే. చూసిన చెల్లె ఒక్కొక్కళ్ళు అయితే అసలు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా వాడుతుర్రు. ఇక నీకు ఆఖరి జుంగు ఉంది కదా, ఉంది పిలిచేసుకో. మరి ఇక వెళ్తానండి మోన్నా ఇక పోతానా. మరి పోటీలో ఆకర్జుంగని పిలుచుకుందామా మా సుజాత అక్క? తోలకపోవచ్చి సుజాతక్క ఎట్లున్నావు? చాలా బాగున్నా. ఏమనుకుంటున్నావు మరి కొత్త సంవత్సరం ఎట్లుండాలనుకుంటున్నావు? ఏంది కథ? అంత కొత్తగా ఉండాలి, చాలా హ్యాపీగా. అంత కొత్తగా అంటే ఎట్లుండాలి? కొత్త సంవత్సరంలో మన ఆటపాట షో కూడా చాలా ముందుకెళ్ళాలి. అది వెళ్తూనే ఉంటుంది. ఆటపాట ఆగుతుందా ఏమన్నా? ఆగదు. కానీ ఏం పాట పట్టుకొచ్చినావు? ఒక మంచి పందెం కోడి పాట పట్టుకొచ్చిన. సంక్రాంతి అంటేనే ముగ్గులు, కథ, కార్ఖానా. న్యూ ఇయర్ అన్నా కూడా గదే ఉంటుంది కదా, ముగ్గులు వేసుకున్నాడు, ముచ్చట్లు పెట్టుకున్నాడు. అవును, అదే పాటనా? పాడతావా? పాడతా. పాడేసి. నీది కోడి నాది కోడి వలసంద మామయో, గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో. నీది కోడి నాది కోడి వలసంద మామయో, గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో. గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో, రాతి గోడ దుంకి పాయ వలసంద మామయో. గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో, రాతి గోడ దుంకి పాయ వలసంద మామయో. కథ సెట్లు వలసంద మామయో, కాతా మా విల్ల కింద వలసంద మామయో. కథ సెట్లు వలసంద మామయో, కాతా మా విల్ల కింద వలసంద మామయో. కాతా మా విల్ల కింద వలసంద మామయో, కాలు మెట్ట పెట్టినట్లు వలసంద మామయో. కాతా మా విల్ల కింద వలసంద మామయో, కాలు మెట్ట పెట్టినట్లు
నాది కోడి నీది కోడి వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో నాది కోడి నీది కోడి వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో నీది కోడి నాది కోడి వలసంద మామయో నీది కోడి నాది కోడి వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో రాతి గోడ దుంకి పాయ వలసంద మామయో రాతి గోడ దుంకి పాయ వలసంద మామయో నీది కోడి నాది కోడి వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో నీది కోడి నాది కోడి వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో గజ్జలాది కోడి పుంజు వలసంద మామయో రాతి గోడ దుంకి పాయ 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 వలసంద మామయో న్యూ ఇయర్ ఎండింగ్కి మంచిగా పెట్టుకొని దునుకుతారు కదా పాట సుష్మా. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు కూడా కోలలు వేసుకొని ఆటలు సంక్రాంతి ఆడారు. అంటే సందడి కదా ఆ. సో అందుకే మంచి బ్యూటిఫుల్ సాంగ్ పట్టుకొచ్చా. మస్తుంది పాట. మరి నీ పాట ఎట్లుందో యశ్పాల్ నన్ను అడుగుదాం. అంతకంటే ముందుగా మా అక్కని అడుగుదాం. శృతక్క వచ్చేసి ఇక తాపకోసారి నన్ను మర్చిపోతున్నావు కదా, ఇక అన్నను ముందటేసుకోండి. అందుకే పిలుస్తున్నా. అక్క మస్తుగా వాడినావు, మంచిగా వాడినావు. అసలైతే కొత్త సంవత్సరం సంబరాలు కదా, మరి కొత్త సంవత్సరం సంబరాల తర్వాత సంక్రాంతి వస్తుంది. కాకపోతే ఈ అక్క ఏం చేసిందంటే కొత్త సంవత్సరం సంబరాలు సంక్రాంతి సంబరాలు రెండు ఒకేసారి ఆటపాటకు తీసుకొచ్చింది. నిజంగా గమ్మతుంది పాట. అన్న ఇంత ఆడ కూర్చొని ఎగిరినావా లేదా నువ్వన్నా? అసలు అదిరిపోయే పాట పాడింది బుజ్జి, అంతేనా? చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ అన్న. ఇంత హుషారుగా ఉన్నటువంటి పాట చాలా బాగా పాడింది. సుజాత ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చాలా చక్కని పాటలతో మన ప్రేక్షకులను ఆలరించింది. మరి దీంట్లో కూడా చాలా చక్కగా పాడింది పాట. అయితే థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మన ఎవరైతే పాటలు పాడినటువంటి రెండు టీములు ఉన్నాయి కదా, నాగలక్ష్మి, శృతి. ఈ రెండు టీముల్లో శృతికి 8 వస్తే మాత్రం గెలుపు, 10 నాగలక్ష్మికి వస్తే గెలుపు. కానీ ఇప్పుడు ఏమొస్తుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. మరి మాకు కూడా గదే అర్థమైతలేదన్న. అన్న పానం జర ఆగమాగం ఉంది, ఇంకా ఆగమాగం చేయకు, జరగ టెన్షన్గా ఉంది. ఎందుకంటే మీరు మార్కులు కూడా బాగా తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పాటతోనే ఎవరు ఏందనేది వినే ప్రమాదం కూడా ఉందన్నమాట. అంత నీ చేతుల్లోనే ఉందన్న. నాకు కూడా తెలవట్లే, నా అంతరాత్మ ఏం చెప్తుందో నాకే తెలవట్లే. అందుకే మళ్ళీ ఒకసారి పిలిచి అడగన్న నీ అంతరాత్మని. ఓకేనా వసీం? సార్ చెప్పండి సార్. శృతికి 8 మార్కులు వస్తే విన్ అవుతుంది. ఇగో నెత్తి మీద వేసుకొని వచ్చి ఇడు తువాలా. ఇదిరక్క జల్లంట ఉయ్యాలో ఒక్కడే మొగడంట ఉయ్యాలో. నాకు ఇంకా లగ్గం కాలేదు, మీకు ఎరికేనే కదా ఈ పిల్లగాడు అంత ఆగం చేసి పాడే. అందుకే వాడుతున్నా. ఆడేవాడో కాదమ్మా ఉయ్యాలో, ఇద్దరికి నేనంట ఉయ్యాలో. ఏం దుక్కులాడుతున్నారు? నేను రాను, నాకు లగ్గమైంది, నేను పోతా. సరేనా? ఏమైనా వేసుకోరు మీ ఇద్దరు. ఇక అన్న అయితే ఇక్కడ పరేషాలు ఉన్నాడట, కొంచెం పంచాయతీ ఏదో తేలివరాదు. వసీం సార్, రెండు టీములు చాలా దగడుగా పాడిన పాటలకు మార్కులు వచ్చినాయి. అవు సార్. మరి ఇక శృతమ్మకేమో టీముకి 8 మార్కులు వస్తే విన్ అయ్యేటట్టుంది ఆమె. ఇక ఆమెది ఒకటి ఉంది. తర్వాత నాగలక్ష్మికి 10 మార్కులు రావాలి. అసలు ఏం రావాలి, 10 మార్కులు కావాలి మాకు కూడా. అయితే 10 మార్కులు ఎందుకు ఉన్నాయని వాళ్ళకే అన్న. మరి ఇక చూసినావా? అంతేనా? మరి కాదు ఉన్నాయని అలాగే మరి. ఇగో ఒకటి చెప్పన్నా, మనం ఏం మాట్లాడదా, అన్ననే చెప్తాడన్ని. ఇక అన్న చెప్పే. ఇక సరే, నాకు ఒక అంతరాత్మగా అన్న అవ్వ ఈ ఫైనల్స్ ఇచ్చినంత టెన్షన్ ఇచ్చేస్తాడు అన్ననైతే ఘోరంగా. 9 మార్కులు వచ్చినాయి. నిజంగా అన్న ఇలా సీజన్ 1 వాళ్ళు సీజన్ 2 వచ్చిన వాళ్ళు ఎంతైతే బరాబర్ వచ్చిర్రో, నువ్వు మార్కులు ఇచ్చుడు కూడా సీజన్ 1 ఫైనల్స్కి సీజన్ 2 ఫైనల్స్కి ఇచ్చినట్టు ఇస్తున్నావు. వాకు కూడా అంత టెన్షన్ అయింది. ఇక అవ్వ 9 మార్కులు అయితే వేసిండు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి, నాగలక్ష్మి కూడా కొట్టాలి. మా నాగలక్ష్మి 9 మార్కులు కొట్టాం. పొద్దుమికి ఇంటి కనుక షాయ్ పెట్టు స్ట్రాంగ్ పెడతా. అదే చెప్తున్నా. ఇక వసీము నువ్వు వచ్చి ఆయనతో పంచాయతీ అయితే తేల్చినావు. ఇక అన్న మరి ఇలా అయితే జబర్దస్త్గా వాడేసిర్రు. చెల్లె ఇక నువ్వు పోయి కూర్చో. ఇక
అయితే ముచ్చటేందంటే మా అక్కకు 10 మార్కులు వస్తాయి అనుకోని ఇగో 20,000 కళ్ళద్దాలు కొనుక్కొచ్చుకున్నా. ఏంది గవి 20,000 అవ్వతోడు ఏమన్నా తక్కువ నన్ను చూసి ఆ మనిషి ఉత్తగానే పుక్కట్లు ఇచ్చిండు కానీ అది ఉత్తదే 100 రూపాయలు ఈ పిల్ల చార్మినార్లో దొరుకుతుంది. ఊక ఇగో అన్న ఎమ్లడ జాతరకి అయింది. ఆ ఎమ్లడ జాతర కాడ ఇగో 10 రూపాయలు పెట్టి అద్దంగా ఉన్నది. అక్క నువ్వు కూడా కొంటావా, నన్ను కూడా పిలిస్తే నేను కూడా కొనుక్కున్నా. ఇప్పుడు ఏమో దానికి 20,000 అని చెప్తాను. చూసినావా ఇక ఈ ముచ్చట ఏమన్నా ఉందా? అవునులా ఆటపాట చూసేటోళ్ళు మీకు తెలియదా నాగలక్ష్మి ఎట్లుంటుందో? తెలుస్తుంది. ఇగో అద్దాలు పెట్టుకొని ఇగో గావనేనా మాకు లేవో అద్దాలు మేము కూడా పెట్టుకున్నాం. ఇక అన్న చక్కగా ఉన్నావులే అక్క. అయ్యో అయ్యో ఇక ముహూర్తా చెల్లె అన్న ఇప్పుడైతే 2 బృందాలు ఆగమాగం చేసి వాడినాయి. ఇక మరి ఎవరు ఎట్లా వాడిరో ఏందో అనేది నీకే తెలుసు. మరి మేం గెలిచినామా ఈ షెల్లోళ్ళు గెలిచిర్రా? ఇక ముచ్చట తేలాలి ఇప్పుడు. షెల్లే మరి నీ జుంగలు మంచిగా వాడిర్రు, నా జుంగలు కూడా మంచిగా వాడిర్రు. కానీ వీళ్ళు కాదు అసలైన మన పెద్ద మనిషి ఉన్నాడు కదా, మరి అన్నను పిలుచుకొని ఒక పాట పాడించుకుంటే ఎట్లుంటది? అబ్బా మంచి ముచ్చట చెప్పినవక్క. యశ్పాలన్న ఇడికి వచ్చి ఒక పాట పాడతావా? తప్పదా? తప్పదు. ఎందుకంటే నువ్వు మా ఆట పాట పెద్దన్న, మా పెద్ద మనిషి, నువ్వు లేకపోతే మా ఆట పాట కలలేదే. నీ పాట ఖచ్చితంగా కావాలి. యశ్వానన్న రావాలి. న్యూ ఇయర్ ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి న్యూ ఇయర్లో మా ఆట పాట కూడా భాగమవుతుంది. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. 2025లో సీజన్ 1 సీజన్ 2లో గెలుపొందినటువంటి గాయకులు పాడినటువంటి పాటలు మీరు గతంలో ఇని ఉన్నారు కనుక మరి న్యూ ఇయర్ మీ అందరికీ మా ఆట పాట తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి మన ప్రేక్షకులందరి కోసం మన ఆట పాట కోసం ఒక పాట వారాదే. యశ్పాలన్న ఎక్కడ ఈనని పాట కావాలి మాకు, కొత్త పాట. గత 4 దశాబ్దాలుగా ఈ తెలుగు నేల మీద నా పాట విననటువంటి వాళ్ళు లేరు. అనేక ప్రగతిశీల పాటలే కాకుండా, అభ్యుదయ పాటలే కాకుండా సమాజాన్ని, ప్రభుత్వాన్ని మరి నిద్రలేపుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అనేక పాటలు రాశాను. మరి యశ్పాల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జిగా నిర్వహణకు నాకు ఈ అవకాశం ఇచ్చిన 2026 కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొత్త పాటని పల్లె పదాల్లో పాట ఎలా పుడుతుంది, పాట ఎలా ప్రచారం అవుతుంది, పాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటనేది దాని మీద రాసినటువంటి పాట. నువ్వే సొంతంగా రాసినావు అన్న. నువ్వు ఎన్నో గొప్ప పాటలు వాడినావు, రాసినావు తెలుసు. కానీ ఇవాళ ఒక కొత్త పాట సుశీర్రావుల్లా కొత్త సంవత్సరం అంటే మా అన్న కొత్త పాటతోని మొదలు పెడతాడు. నిజంగా ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉంటుందా? మరి నువ్వు షురూ చేయి, మేము పోయి కూర్చుంటాం. ఇక పల్లె పదాలు జానపదాలు మాయమ్మ పాడుకునే జోల పదాలు, మా పల్లె పదాలు మోటు పదాలు, మా పల్లెకి అవి ప్రాణ పదాలు. పుట్టగాన శిశువు విని నవ్విన పాట, పుట్టగాన శిశువు విని నవ్విన పాట, పాడెక్కగాన శవము చూసి ఏడ్చిన పాట. మా పల్లె పదాలు జానపదాలు మాయమ్మ పాడుకునే జోల పదాలు. చూసి దరువును వేసిన పాట, శనుకు చూసి పదాలు కట్టిన పాట, ఏరు దాటినప్పుడు ఎగిసిన పాట, నారు నాటినప్పుడు కూర్చిన పాట. ఎడ్లు రంకె వేసినప్పుడు పిలిచిన పాట, ఎడ్లు రంకె వేసినప్పుడు పిలిచిన పాట, నాగలి దుక్కులు వేసి మొలి
తెలిసిన పాట నా పల్లె పదాలు నా పదాలు మాయమ్మ పాడుకునే జోల పదాలు. గాజుల సంగీతానికి పలికిన పాట జాజిరి సిర్రలతోని కులికిన పాట పలుగు పార పట్టి తట్టెత్తిన పాట మోట బావులెక్కి గొంతెత్తిన పాట పెళ్లి పందిరి కింద అల్లిన పాట పెళ్లి పందిరి కింద అల్లిన పాట నలుగు పెట్టి రుద్దుతుంటే గిల్లిన పాట నా పల్లె పద జానపదాలు మా తల్లి పాడుకునే జోల పదాలు. వామ్మో అన్న, అసలు నిజంగా నీకు పాదాభి వందనాలే. ఎంత గొప్ప పాట అసలు. పుట్టుక కాడ నుంచి చచ్చిపోయేదాకా పాట ఎంత ముఖ్యము, ఆ పాటకున్న అర్థం ఏంటి, అసలు జానపదం అంటే ఏంటి అన్నట్టుగా అద్భుతంగా ప్రతి ఒక్క అక్షరం అక్షరం ఒక తుపాకీ తూట లెక్క గుండెలే దిగింది మాకైతే. ఈ మార్కులు ఎన్ని వచ్చినాయి ఏంది అనేది అంత పక్కకు పెడితే నువ్వు పాట వాడుతోటే పాట గెలిచింది అనిపించింది అన్న నిజంగా. నువ్వు దొరకడం మాకు ఆట పాటకే అదృష్టం అన్న. ఏం కావాలి పిల్లగా గిడ మంచిగా మాట్లాడుతుంటే వచ్చినావు అట్లా చూస్తావు. అర్లకేమా ఏమవుతావు ఇక వచ్చింది ఇక. ఏంది తమ్మా గట్ల వచ్చినావు? కాదు, నీవు అందంగా తయారైనవు. ఇప్పుడు ఈమె గుడంగా అందంగా తయారైన సార్ అయితే సూపర్ ఉండాలి. ఈమె గుడంగా ఏంది, నేను అందంగానే ఉంటా ఉండు. అది కాదులా, ఏమో న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటారు. అంటే ఏంది? అయ్యో పోరాడా, న్యూ ఇయర్ అంటే తెలియదా? తెలియదు. అందుకే అప్పుడప్పుడు తమ్మ బడికి పోవాలి, బడికి పోతే కొంచెం తెలుస్తుంది. న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం. 2026 చదువు రాదా? ఒక వెనకాల అంత పెద్ద బోర్డు పెడితే కొత్త సంవత్సరమా? కొత్త సంవత్సరం వస్తుంది కదా, అందుకే ఆట పాటలా మనం అదిరిపోయే బెదిరిపోయే కార్యక్రమాన్ని అలా చేస్తున్నాం. సరే మరి అంతా బాగుండదు చెప్పు. ఇప్పుడు అంతా ఓకే ఉండదు మరి నోరు సప్పకుండా మరి తీపి లేదా సీటు సీటా? ఇప్పుడు మా సార్ వాడిండు ఆ పాట, అంతకంటే స్వీట్ ఉంటుంది నన్న. ఇగో ఈడెప్పుడు ఆశకు వచ్చిన కొత్త సంవత్సరం ఆశకు వచ్చిన సీటు కావాలి. ఇక సీట్ అంటే చెప్తా. ఇక ఆట పాట అంటేనే మీ అందరికీ తెలుసు, మీరు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తారు. అట్లాంటిది ఆట పాట మరి స్పెషల్గా న్యూ ఇయర్ రోజు చేస్తున్నామంటే సెలబ్రేషన్స్ ఉంటాయా? పక్కా సెలబ్రేషన్స్ ఉంటాయి. మరి సెలబ్రేషన్ చేసుకోవాలంటే మీరు అందరు రావాలి కదా. మీరు అందరూ జుంగలు డాన్సర్లు అందరూ వచ్చేసేయాలి. గెలుపు ఓటమి చెప్పాలి. అబ్బా గమ్మత్తుగా అందరైతే వచ్చేసిర్రుల్లా. కానీ అన్న ఈ మనం సంబరాలల్లో వాడి సెలబ్రేషన్లలో వాడి మరి అసలు ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు మంచిగా వాడిరో చెప్పకపోతేవి, అసలు ఎవరు గెలిచిర్రుల్లా? అబ్బా నిజమే కదా, నేను కూడా మర్చిపోయినా. అసలు అద్భుతంగా వాడారు. 2 గ్రూపులు కూడా పోటాపోటీగా పోటీల్లా కొట్టుకున్నట్టుగానే పోటీల్లాగానే ఉంది. అవన్న మరి అట్లే మన మ్యూజిక్ సంబంధించినటువంటి ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు కూడా అద్భుతంగా వాయించారు. త్రాసే చూస్తే గురిగింజంత ఎత్తు కూడా ఎవరికి ముగ్గు లేదు. అబ్బా ఇద్దరు సమానంగా వచ్చారు. కాబట్టి ఇద్దరు సమానంగా ఎవరిని గెలిపించారు? ఎవరు గెలిపించిందంటే మన ఆట పాట మిమ్మల్ని గెలిపించింది. కాబట్టి మన విన్నర్ ఎవరు? ఆట పాట. మరి అన్న ఇంత మంచిగా ఆట పాట గెలిచింది కదా, మరి ఇంత మంచిగా ఆట పాట గెలిచింది అంటే మరి ఈ సెలబ్రేషన్లో ఇంకొక ముఖ్యులు కావాలా. ముఖ్య వ్యక్తి ఎవరో కాదు, మన ఆట పాట ప్రొడ్యూసర్ మా మధు సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి రావాలండి మధు సార్ గారు, వచ్చేసే. వెల్కమ్ సార్. సార్ మీరు వచ్చిన తర్వాత వేదికే కలొచ్చేసింది. మీరు తెర వెనక నుండి నడిపిస్తారు, ఈరోజు తెర ముందుకు వచ్చుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మీ సమక్షంలో ఈ యొక్క అద్భుతమైన న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నా.
ఏమంటావు చెల్లె షురు చేద్దామా? అంతే, అంతకంటే ముందుగాల సార్ ప్రజలందరి తరపున మన ఆటపాట చూసే ప్రేక్షకులందరి తరపున మీకు ఒక ముచ్చట చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడి నుండో పల్లెల నుండి జానపద పాటలు తీసుకొని ఇంత దూరం వచ్చి పాడుతున్నారంటే మన దూరదర్శన్ ఛానల్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి. మన ఆటపాట ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అయినా మీకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. మా యశ్పాల్ అన్న కూడా థ్యాంక్ యూ. మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుందామా? అంతకంటే ముందుగాల సార్ తోటి మాట్లాడిద్దాం. ఇంత అద్భుతంగా ఆటపాట ఆదరిస్తూ కళాకారులందరికీ నా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రేక్షకులు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఆట పాట సెలబ్రేషన్ వాళ్ళ టీవీలో అక్కడ కూర్చొని చూస్తూనే ఉన్నారు. మరి అన్న ఇక వాళ్ళైతే టీవీలోకి వెళ్ళి మనకు అలాగైతే కేక్ ఇయ్యలేం కానీ జరగోస్తే మాకు ఇస్తారేమో. వాళ్ళు కూడా కేక్ ముంగడ పెట్టుకునే కూర్చున్నారు. మీరు కట్ చేయరి మేము కట్ చేస్తాం, మీరు కట్ చేయరి మేము కట్ చేస్తాం అని నడుపోదాం పారాడ ఎదురు చూస్తుంది కేకు. సార్ ఇక మీ చేతుల మీదుగా షురూ చేద్దామా సెలబ్రేషన్? హ్యాపీ న్యూ ఇయర్! ఆటపాట ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అబ్బా చెల్లె ఎంత చక్కగా జరిగినాయి, ఎంత అందంగా అద్భుతంగా సాగినాయి. ఎట్లా అనిపించింది మరి అలా సెలబ్రేషన్? నాకైతే నిజంగా మస్తుగా అనిపించింది. అన్ని పాటలు వీళ్ళంతా వాడు ఒక ఎత్తు అయితే మా ఆర్కెస్ట్రా అన్నలు అసలు ఏమన్నా వాయించిర్రానే సూపర్. మరి లాస్ట్కు మన యశ్పాలన్న కూడా అదిరిపోయే పాట పాడిండు. అవును మా అన్న అసలు ఆట పాట బలమే వీళ్ళు లేకపోతే ఆట పాట ఎక్కడికి చెప్పుర్రి. నిజంగా మా ఆర్కెస్ట్రా అన్నలు మీకు పేరు పేరున ధన్యవాదాలు. మరి ఏమంటావు చెల్లె? ఇక మంచిగా అనిపించింది కదా. మరి అలా చెల్లె మనకి పిలువంగానే సుట్టపు సూపుగా వచ్చేసింది. దిల్ ఖుష్ అయినవా లేదా? అయినా. ఇక మీరు కూడా దిల్ ఖుష్ అయ్యారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయర్రి. ఎప్పటికీ ఇట్లనే మీ గుండెల్లో మమ్మల్ని పెట్టుకుంటారని మేము కూడా కోరుకుంటూ ఇక ఉంటానా మరి. జర భద్రం ఇంత బుకెట్ బువ్వ తిని చల్లగుండుర్రి. మరి ఇక చెల్లె పోయేద్దామా? అంతే, టైం అయింది. మీరు కూడా పాపం కేకులు కట్ చేసుకున్నారు కదా, అదే తినుర్రి, పండుకోర్రి, పొద్దుగా లేచి గుళ్ళల్లో కోరి దండాలు పెట్టుకోరి, కొత్త సంవత్సరాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోరి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా ఆటపాట తరపున. మరి చూడుర్రి, ఎప్పుడు గిట్లనే చూస్తూ ఉండర్రి. మరి సెలబ్రేషన్ చక్కగా చేసుకోర్రి. ఎప్పుడు మీ మనసుని గెలుచుకుంటూనే ఉంటుంది. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట